పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా సమాచారమైన ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లోనే చికిత్స పొందుతున్నారు. గత 2 రోజులుగా ఆసుపత్రి నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఎలాంటి హామీ ఇవ్వలేమంటూ వైద్యులు చెప్తున్నారు. మరో 72 గంటల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరొకసారి సమీక్షిస్తామంటూ వైద్యులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైతు మనిషిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి కూడా అత్యంత క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. 72 గంటల తర్వాత ఆయనకు పవర్ఫుల్ ఇంజక్షన్లకు సంబంధించి మెదడు కదలికకు సంబంధించి స్పందిస్తుందా మెదడు అనే అంశానికి సంబంధించి కూడా నిన్న ఆయనకు పవర్ఫుల్ 2 ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఫెయిల్యూర్ గా నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ ఇంజక్షన్లకు సంబంధించి కూడా పెద్ద ఆరోగ్యం కావచ్చు, పెద్ద బాడీ సహకరించని పరిస్థితి ఉంది. మెదడు కూడా స్పందించకపోవడం ఆ పరిస్థితి నెలకొన్న నేపథ్యం కనిపించింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా మరోసారి ఇతర చికిత్సలు పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఇక ప్రత్యేకంగా న్యూరో ప్రాగ్నోస్టికేషన్ అనే ఒక పరీక్షను నిర్వహించారు. కనుబొమ్మల కంటిపాప, అలాగే శబ్దము, శ్వాసకి సంబంధించి కూడా తన మెదడుకి సంబంధించి కంటిపాపలు పనిచేస్తాయా లేదా శ్వాసకి సంబంధించి కూడా ఇప్పుడు వెంటిలేటర్ చికిత్సలో ఆయనకు చికిత్స అందుతా ఉన్నది కాబట్టి తీసేస్తే స్వచ్ఛందంగా శ్వాస తీసుకుంటాడా లేదా ఇతర శబ్దాలకి సంబంధించి కూడా ఆయన మెదడు స్పందిస్తుందా, ఈ 3 పరీక్షలు నిర్వహించారు ఈ రోజు. అది కూడా ఫెయిల్యూర్ గా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆయన మెదడు కూడా ఇప్పటి వరకు స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఆయనకి సంబంధించి కూడా దాదాపుగా 4 రోజుల నుంచి కూడా డాక్టర్లు శ్రమిస్తా ఉన్నారు. ఏదైతే అత్యంత ప్రామాణికమైన ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్లకు సంబంధించి కూడా వాళ్ళ సలహాలు తీసుకుని ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఆయన కోమాలోనే ఉన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో క్రిటికల్ స్టేజ్ లో ఆయనకు వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అత్యంత ప్రామాణికమైన ఇంజక్షన్లు కావచ్చు, పరీక్షలు కావచ్చు, పెద్ద ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు డాక్టర్లు ఎల్లప్పుడూ శ్రమిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ 2 పరీక్షల్లో పెద్ద ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగుపడని పరిస్థితి ఉంది. ఆయన మెదడు స్పందించిన తీరు కనిపించింది. ఇక డాక్టర్లకు సంబంధించి కూడా దీనిపైన ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు సంబంధించి కూడా ఇంజక్షన్లను ఇవ్వడం జరిగింది. ఈ రోజు న్యూరో ప్రాగ్నోస్టికేషన్ సంబంధించి కూడా ఆ పరీక్షలు నిర్వహించారు. అది కూడా ఫెయిల్యూర్ గా అయిన పరిస్థితి కనిపించింది. ఆయన బాడీ స్పందించలేదు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఆయనకు ఇంకా దీర్ఘకాలికంగా అంటే ఇంకా కొన్ని రోజులు ఆయనకు వెంటిలేటర్ చికిత్స అవసరం. దానికి ఆ వెంటిలేటర్ చికిత్సకు సంబంధించి కూడా తన గొంతుకి హోల్డ్ చేయాలి కాబట్టి తన కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చించారు. దాంతో ఆ నిర్ణయాన్ని కూడా వైద్యులు తీసుకోబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పట్ల తన నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ప్రత్యేక అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రత్యేక పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య తీరును తెలుసుకుంటా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఏ విధంగా చికిత్స కొనసాగుతా ఉన్నది, ఏ విధంగా పెద్ద ఆరోగ్యం సంబంధించి కూడా మెరుగుపడాలంటే ఇతర చికిత్సలకు సంబంధించి కూడా ఆయన వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నారు. దానికి ప్రకారంగా ప్రొసీడ్ అవ్వమని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 4 రోజుల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దీంతో కీలకంగా తన ఏదైతే 4 రోజుల క్రితం తన ఇంట్లో అకస్మాత్తుగా కూలిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా దీన్ని కార్డియాటిక్ అరెస్ట్ గా భావించారు. అది కార్డియాటిక్ అరెస్టు కాదని కూడా కాసేపటి క్రితమే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పెద్దికి సంబంధించి కూడా హిమోగ్లోబిన్ సంబంధించి కూడా ఆయనకు టాబ్లెట్స్ వాడేది. గత 20 రోజుల నుంచి కూడా ఆయన ఆ టాబ్లెట్స్ వాడకపోవడం వల్లనే హిమోగ్లోబిన్ శాతం పర్సంటేజ్ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్ అటాక్ వాల్వ్ ఏదైతే లంగ్స్ నుంచి హార్ట్ అటాక్ వెళ్లే రక్త ప్రసరణకు సంబంధించి కూడా వాల్వ్ ఉంటుందో దానికి బ్లాక్ ఏర్పడడం పట్ల ఈ పనితీరు దెబ్బతిన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఇక దీనిపైన గుండెకు ఎఫెక్ట్ పడింది, ఇది హార్ట్ అటాక్ కాదు ఊపిరితిత్తుల సమస్య అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నది. హైదరాబాద్, బాంబే, అలాగే అమెరికా, లండన్ డాక్టర్లతో మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా మాజీ సీఎం కేసీఆర్ డాక్టర్లతో మాట్లాడుతా ఉన్నారు. ఇక మరోవైపు ఇప్పటికే డాక్టర్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే మేము చాలా వరకు చేశాము, ఇంజక్షన్లు ఇచ్చాం, మెరుగైన ఏదైతే చికిత్సకు సంబంధించి కూడా ఏ విధమైన
చర్యలు తీసుకోవాలో వాటన్నిటికి తీసుకొని పరీక్షలు నిర్వహించాం. పెద్ద ఆరోగ్య కదలికలు కావచ్చు, తన బ్రెయిన్ కి సంబంధించి కూడా స్పందన లేకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులే తేల్చుకోవాలన్నట్టుగా కూడా వాళ్ళు డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రస్తుతం ఆయన ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్ చికిత్స కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు కేసీఆర్ కూడా డాక్టర్లతో మాట్లాడారు. ఇక పెద్ద ఆరోగ్యం తర్వాత ఈ రోజు జరిగిన ఆ పరీక్షల తర్వాత ఏ విధంగా దానికి రిజల్ట్స్ వచ్చాయి, ఏ విధంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరిగిన పరీక్షలు ఏ విధంగా సత్ఫలితాలు ఇచ్చాయి, వాటన్నిటిపైన వివరాలు తీసుకున్నారు. భవిష్యత్తుకి ఏ విధంగా వెళ్ళాల దానిపైన కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా 4 రోజుల నుంచి కూడా పెద్ద ఆరోగ్యం క్షీణిస్తా వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కోమాలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు చేసిన శ్వాస పరీక్షలకు సంబంధించి కూడా ఆయన వెంటిలేటర్ తొలగిస్తే ఆయన స్వచ్ఛందంగా శ్వాస తీసుకొని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి వైద్యులు దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారు, కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, వరంగల్ జిల్లా నుంచి కూడా పెద్ద అభిమానులు, అలాగే బీఆర్ఎస్ నేతలంతా కూడా యశోద ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఒక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని వేడుకుంటున్న పరిస్థితి. ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలుగుతా ఉన్నది. మీరంతా కూడా సమన్వయం పాటించాలి, త్వరగా కోలుకుంటాడు, తమ వద్దకే వస్తాడని కూడా కుటుంబీకులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తన అభిమానులకు ఆసుపత్రులకు రావద్దని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్దను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక అమెరికా డాక్టర్ సైతం కూడా రిపోర్ట్స్ ను పంపించడం జరుగుతా ఉన్నది. ఇక ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి కావచ్చు, ఇప్పుడు నిన్న తీసుకున్న ఏదైతే ఇంజెక్షన్స్ కావచ్చు, ఈ రోజు చేసిన పరీక్షలు కావచ్చు, ఇక 2 ఫలితాలు ఇవ్వని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉంది, ఇక కుటుంబ సభ్యులతో డాక్టర్లు చర్చిస్తా ఉన్నారు. ఒకవైపు వెంటిలేటర్ పై ఉంచి మరో మెరుగైన చికిత్సకు సంబంధించి కావచ్చు, ఇతర ఇంటర్నేషనల్ లెవెల్స్ డాక్టర్ల సలహాలు తీసుకుంటారా, ఇంకా మరి ఏమైనా పరీక్షలు నిర్వహిస్తారా, ఇతర ఇంజక్షన్లు ఏమైనా ఏదైతే ఆయనకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదా మిగతా సంబంధించి కూడా ఇంకేమైనా ఆయనకు సంబంధించిన చికిత్స చేస్తారా, వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు కుటుంబ సభ్యులతో డాక్టర్లు చర్చిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా పెద్ద ఆరోగ్య సంబంధించి కూడా క్రిటికల్ గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి డాక్టర్లు ఇప్పటి వరకు అయితే 2 రోజుల నుంచి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజు తర్వాత ఏ విధంగా ఉంటది అంటే ఇంకా 72 గంటలు డాక్టర్లు సమయం ఇచ్చారు. ఇక ఈ 72 గంటల్లో ఏ విధమైన చికిత్స అందిస్తారు, లేదా ఏదైనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేస్తారా అనే దానిపైన కూడా అంటే డాక్టర్ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు.